गणपतिं भजे हूँ वातापि गणपतिं भजे हूँ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి మీరు బాగుంటే నేను బాగున్నట్టే. సో ఇంతకుముందు వీడియోలో అయితే నేను వినాయకుని చూపించాను, బట్ అది పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలో ఏవైతే మనకి ఫినిషింగ్ కంప్లీట్ అయినాయో ఆ వినాయకులను అయితే చూపిస్తున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా మనకి ఏవైతే వినాయకులు ఉన్నారో ఆ వినాయకులు ఒకసారి చూసేద్దాం పదండి. నీకు 9 రోజులు పూజ ఆ కైలాసాన్నే ఇడిసి పెట్టే గల్లే గల్లేలన్నీ సుట్టే పందిరి గుంజలల్లా పదిలంగా ఉండయ్యో నువ్వు డిజే మోతలల్లా ధూమ్ధాము చెయ్యయ్యో వక్రతుండ బొజ్జ నిండా ఉండ్రాళ్ళన్నీ సల్లగుండా దండిగా నీకు పండగనే భాద్రపదమున జరిపేమయ్యా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటే వస్తావో నిండు భక్తి కండ్ల చూసి నువ్వు ఖుషి అయితావో. నీకు రంగు లైట్లు వేసి ముస్తాబు మస్తు చేస్తామయ్యా, డోలు బాగా చేస్తామయ్యా, పొల్లగాట్లతోటి నువ్వు వాడి పాడయ్యో మా ఇంటి పలారాలు జర ఆరగించయ్యో. ఏంటి బ్రో, ఎలా అనిపించినాయి బొమ్మలు? బాగున్నాయి అన్న ఈ సంవత్సరం. మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైస్ కూడా కొంచెం అంతా అందరికీ కస్టమర్స్కి అవైలబుల్లో పెడితే ఇంకా కస్టమర్స్ హెవీగా ఫీల్ అవుతారండి. అంటే హైలో ఉన్నాయి 8 అడుగులు అలా ఉన్నా కానీ బొమ్మ 40,000 అలా చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్ చేశారు, వినాయకుడిని తగ్గించి బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేశారు. బ్యాక్గ్రౌండ్స్ హైలైట్ ప్రతి బొమ్మకి అలాగే ఉంది. ఇప్పుడున్న లొకాలిటీలో ఈ బొమ్మ అలాగే మరి అలాంటప్పుడు ఓకే సరే, మరి మీకు నచ్చిందా ఏదన్నా బొమ్మ? నచ్చిందా? జాన్యాన్ని మొత్తం చూసేస్తుందంటే నచ్చేసినట్టే. ఎక్కడి నుంచి అన్న అదిగో మా పెద్ద మనిషి అన్న. పేరు ధూల్పేట నుండి నేను తెచ్చింది మొదలు రోజు పంతులొచ్చి చదువుతాడు మంత్రాలు. తెల్లారుతదయ్య మాకు మోగుతుంటే మైకు చల్లారకుండ దీపం పెట్టుతాము నీకు. రాత్రిరైతే భజన జాతరే ఖజానన ఏ చౌరస్తాల చూసినా చవితి నుండి నువ్వేనా. ఖైతాబాద్ గణేష ఖతర్నాకుంటావు హమేషా, నిన్ను చూడనికి లైన్లు కడతారయ్యా గణపతి పప్ప మోర్య. అంటే దర్శనమిస్తావో మన పూరు లడ్డు తోటి భలే ఫేమస్ అయితివో. సేను సెల్కలల్ల జల్లి తగులు పంటలెన్నో ఇస్తావయ్యా, నిన్ను నమ్మితే గణపయ్యా దోస్తు లెక్క నువ్వే మమ్ము చూస్తూ ఉంటావో. నిన్ను తలుసుకుంటే చాలు మమ్ము కాస్తూ ఉంటావో. పిండి బొమ్మగా పుట్టిన పైల్వానే నువ్వు, ఎదుటోడిని ఎకిలిగా చూడొద్దని చాటావు. అమ్మాయి అనే మనకు దేవుళ్ళన్నావు. ఏంటి బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ ఏ ఏరియా? నాన్నగారి తోట నుంచి వచ్చారా? ఏంటి ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం బొమ్మలు? ఎన్నో సంవత్సరం మీరు పెట్టడం? 9వ సంవత్సరం. మరి ఏంటి ఎలా అనిపిస్తున్నాయి రేట్లు అవి? ఈ సంవత్సరమే బాగున్నాయి రేట్లు. ఓకే, ఎలా ఉన్నాయి మోడల్స్? ఎలా ఉన్నాయి మన ఉన్న మార్కెట్లో? ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఈసారి? ఎలా ఉండొచ్చు? పోయినసారి కన్నా వినాయక చవితి అందరం చేసాం కదా, దాని మీద ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నారా? ఇంకా ఎక్కువ అయ్యండి. ఓకే సరే, అయితే మరి ఏ బొమ్మ తీసుకుంటున్నారు మరి?
వచ్చేస్తున్నాము 10 ఫీట్లో కలుస్తాం 10 ఫీట్లో ఓకే. गुणगान तुझे ओठांवर राहू दे, चरणी तुझ्या हे जीवन वाहू दे रे. नाथांचा नाथ तू, मायेची हाक तू, भक्तीचा नाद तू, माऊली तुझी दया. అన్న మరి అన్ని వినాయకుల్ని చూపిస్తున్నారు, మరి మీ విజయ గణపతి సేవా సమితి ఏదైతే ఉందో మీరు ప్రతి సంవత్సరం పెడుతున్నారో బొమ్మను, ఆ బొమ్మను చూపించరా అని చెప్పి అడగొచ్చు మీరు. సో ఆ బొమ్మ కూడా చూపిస్తాను, కానీ అప్పుడైతే కాదు. సో కొంచెం టైం అయితే ఉంది. ఇప్పుడు క్లారిటీగా అదొక స్పెషల్ వీడియోగా మేము ముందుగా అయితే తీసుకొస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు బాయ్ ఫ్రమ్ బెజవాడ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.